ఏం మంచిగా ఎంత మరి రేవంత్ రెడ్డి 4,000 ఇస్తాను కదా 4,000 మరి ఏమైనా 2 ఏళ్ళ మీద 1 నెల అయిపోయింది 25 నెలలు అయింది వచ్చేనా 4,000 2 సార్లు పడ్డది 2 సార్లు ఈ యాసంగి పడ్డది ఏమంటారు యాసంగి కేసీఆర్ ఆయన 200 టు 2,000 చెప్తానని చేసిండు వీడు 4,000 ఆశ చెప్పిండు అంటే 4,000 ఆశ చెప్పిండు డబ్బులు ఒట్టేసుకున్నాడు అయితే ఇక ఈ రైతు బంధు కూడా కొంతమందికి ఎత్తుండు కొంతమందికి ఎత్తాడు అయ్యా 2 ఎకరాలు 3 ఎకరాలకు ఎత్తాడు 2 ఎకరాలకు ఎత్తుండు ఓడికి ఎత్తలేదు రుణమాఫీ అయినా అదే కొందరికి కాలే కొంతమంది కాలే కాలేదా కొంతమందికి అయింది కానీ కొంతమంది కాలే 2 లక్షల మీద ఉన్న వాళ్ళకు 2 లక్షల లోపుల కూడా పని కాలే కాలేదా అందరు కాలే ఇవన్నీ ఇద్దరు ఎప్పుడో ఆయన గీకిన వాళ్ళకి వచ్చింది ఇక రాని వాళ్ళకి రాలే ఎవరిని అడుగుతాం సార్ మేము ఎవరిని ఏమున్నా సర్పంచ్ కొట్టాడుతున్నా అసెంబ్లీలో మాట్లాడతలేదు రోజు వదిలిపెట్టి నేను మాట్లాడేది కరెంట్ కూడా 24 గంటలు అప్పుడు మీరు ఉన్నప్పుడు ఇత్రి ఇప్పుడు కరెంట్ ఉండదు ఏది ఉండదు మళ్ళీ మునుపడం బయట కట్టి పని ఉండదు బయట కాడు పోయి పట్టురా మరి ఏం చేయమంటావు ఎప్పుడు పోతుంది ఎప్పుడు వస్తుంది 3 గంటల కరెంటు ఒకరింటుడు 3:30 వస్తుంది రాత్రి ఎప్పుడు పోతుంది సాయంత్రం 5:30 ఎన్ని గంటలకు పోతుంది 5 బాగుపోతా 5 బాగుపోయి పొద్దుగాల 3:30 కదా ఎరువులు అయ్యో లైన్ మైట్ లో దొరుకుతలేవు సార్ కేసీఆర్ ఉండగా ఊళ్ళకి లాగాలి ఏదైతే అప్పుడే పోయి తెచ్చింది ఆటో చెప్పి వేసుకోవాలి ఇప్పుడు ఎక్కడి లైన్ పడితే పోయినప్పుడల్లా ట్రాఫిక్ డైరెక్ట్ అకౌంట్ నుంచి ఆ పింఛన్ 2 సర్పంచ్ ఒక రేటు కదా మీరున్నప్పుడు మనం ఎప్పుడు దూడినప్పుడు నోట్ల పువ్వు తిన్నట్టుకుండే సార్ ఇప్పుడు ఎదురు చూడగా ఆ సెల్ఫీ పండు పడది అప్పుడు అలా పండు ఉందంటే వచ్చే లడ్డు ఉన్నట్టు ఉన్నప్పుడు వాళ్ళకి విడకున్నప్పుడు కేసీఆర్ తెప్పిస్తుంటే అన్ని బంధు ఈ కళ్యాణ లక్ష్మి బంధు
ఈ తులం బంగారం ఇస్తాను కదా ఇది ఇవ్వండి బంగారం ఎప్పుడే చెప్పగలనే పెళ్లికి ఎప్పుడే సార్ చెప్పే కానీ అంతే తెలియదా? ఏమనంటే వార్తలు పెడితే నాటారు ఏం లేవు అంటారు ఇంత చేతిలో ఉంటుంది అన్నట్టున్నది మీరు అప్పుడే కానీ జర గట్టు గట్లు అవే కూడా నామిన వాడివి మనసే పట్టింది మాసపరుపులే ఉన్నారు అంతకున్నారు ఉన్నారు ఊరన్న తడ మాది ఇల్లు అన్నాడు కొద్దిగా ఉంటాయి కానీ మొత్తం అయితే మనది 5-6 ఊళ్ళే పోలేదు కానీ పోతుంది ఏదో కానీ ఇక తీరేడిదేమో అంటారు కదా మొగసొమ్ము పాడేది వాళ్ళది మంచి పాట మొగసొమ్ము మీద ఉన్నది అన్ని ఈ బోర్ల సంగతి చెప్పు సార్ బోర్డు ఒక్కటి చెప్పిన ఈ నెలలో టెండర్ అవుతుంది మీకు ఒక నెల లోపల పంచాలు చెప్పించా ఒకటే నెల మొన్న కలెక్టర్ గారు మీటింగ్ పెట్టి మాట్లాడినా ఒక నెల లోపల పంచాలు చెప్తా వాడు ఉండే కోతలు పెడుతుంది వాడు కొత్త కేసీఆర్ ఉండగా 65 ఏళ్ళకి తీసి 57 ఏళ్ళకి పింఛన్ చేసినప్పుడు ఇప్పుడు కొంతమంది భర్త చచ్చిపోయిన వాళ్ళకి ఇస్తలేడు వయసు మళ్ళిన వాళ్ళకి ఇస్తలేడు అప్పుడు బీడీలకు కూడా చేసే వాళ్ళకి కూడా ఇచ్చిండు కేసీఆర్ ఇప్పుడు ఈయన వచ్చిన 2 ఏళ్ల మీద ఒక నెలల ఒక్క పింఛన్ ఇస్తాడు ఈ బస్ అయితే ఆడల ఫ్రీ అని మొగలకు డబ్బులు భర్త ఫ్రీ మొగుడికి 2 హైదరాబాద్ అంతేనా